బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా రూమ్ టూర్ అనమాట. అండ్ ఇంకా మేము ఉండే రూమ్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. అండ్ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. సో ఇంకా మేమైతే రూమ్కి 2 మెంబర్స్ అనమాట. అండ్ నేను నా ఫ్రెండ్. సో తనైతే రంజాన్ కాబట్టి ఇంటికి వెళ్ళింది. అండ్ ఇంకా మా రూమ్లో అయితే మేము ఎలా పెట్టుకుంటామో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. అండ్ మాకైతే ఇలా 2 బెడ్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒకటి ఓల్డ్ అండ్ ఇక్కడ ఒకటి న్యూ లాగా ఉంది కదా బెడ్. అండ్ ఇవి రీసెంట్గా మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం అనమాట. అండ్ అయితే ఇవి మేము రాకముందు ఉన్న బెడ్స్. అండ్ ఇంకా మేమైతే దానిపైన ఏం వేసుకోలేదన్నమాట. సమ్మర్ కాబట్టి మేము ఇంకా రూమ్లో ఎక్కువ పడుకోము, టెర్రస్ పైకి వెళ్తాము. సో ఇంకా బెడ్స్ అలా ఖాళీగా ఉంచేసాము. అండ్ ఇంకా ఇట్ సైడ్ అయితే ఇంకొక మంచం అయితే వేసేసుకున్నాం అన్నమాట. సో దానిపైన ఇట్లా మా థింగ్స్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడైతే మా లగేజ్ బ్యాగ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది. ఇది మనం ల్యాప్టాప్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫోన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇంకా నా కాలేజ్ బ్యాగ్. అండ్ ఇంక ఇక్కడ మేము డైలీ యూజ్ చేసేటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడైతే క్లాస్కి వెళ్ళే నోట్బుక్స్ పెట్టేసుకున్నాం అనమాట. సో డైలీ మళ్ళీ మేము బ్యాగ్ మొత్తం తీసుకెళ్ళాం. అండ్ ఏ క్లాస్ ఉంటే ఆ సబ్జెక్ట్ నోట్స్ అయితే తీసుకెళ్తాం. అండ్ ఇక్కడైతే ఇంకా మెస్కి వెళ్తాం కాబట్టి సో ప్లేట్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. అండ్ ఇంకా నాది నా ఫ్రెండ్ది కప్స్ అన్నమాట. సో ఇంకా అంబ్రెల్లా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. సో క్లాస్కి వెళ్ళే టైంలో తీసుకెళ్తాం. చూసే ఉంటారు ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్లో. డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే చాలా ఎండ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంటుంది. సో ఇదైతే చూడండి, నేను అన్నీ నా కళాఖండాలు చూపించాను అనమాట. ఏదో అలా పిచ్చి పిచ్చి గీతలన్నీ వేసాను. అండ్ ఇక్కడ కూడా మనం ఫోన్ ఛార్జర్ పెట్టుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే కన్నా నేను ఇంటి దగ్గర నుంచి క్యాలెండర్ ఒకటి అండ్ 2019ది ఉండిందనమాట. సో నేనైతే దాన్ని తీసుకొచ్చి అందులో ఇంకా మొత్తం అన్ని దేవుళ్ళ ఫొటోస్ ఉంటే అలా కట్ చేసేసి ఇంకా రూమ్కి తీసుకొచ్చి ఇలా అతికిచ్చాను అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా కింద డిజైన్ మొత్తం నేను నా ఫ్రెండ్ కలిసి ఒకరోజు మొత్తం పెయింట్ చేసాము. అండ్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ అలానే వేసేసామన్నమాట. అండ్ ఊరికే ఉన్నాం కదా హాస్టల్స్లో, ఆ గోడల్ని మనం ఎందుకు ఉంచుతాం చెప్పండి ఊరికే. సో అలా అంతా వేసేసాము. అండ్ ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇక్కడ నా నేమ్ అండ్ దాని పక్కన ఒక ఫ్లవర్ అండ్ ఆల్సో ఇంకా మా ఫ్రెండ్ నేమ్ అండ్ దాని పక్కన ఒక ఫ్లవర్ అయితే వేసేసుకున్నాము. అండ్ ఇంకా ఆల్సో మనకి ఒక పెద్ద షెల్ఫ్ లాగా కూడా ఇస్తారనమాట. సో మన లగేజెస్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇదే అనమాట అదైతే. సో నార్మల్గా పియూసీ వాళ్ళకైతే ఇంత పెద్దది ఇవ్వరు, ఇందులో నుంచి హాఫ్ ఉంటుంది. సో ఇక్కడ మాకైతే ఇంకా పెద్దది ఒక సెల్ఫ్ ఇస్తారు. సో మేమిద్దరమే కాబట్టి లగేజ్ మొత్తం ఏం లేదనమాట. ఇంకా అలా పెట్టేసుకున్నాం అక్కడైతే. సో ఇంకా ఇక్కడైతే మేము డైలీ యూజ్ చేసే బ్రష్ అండ్ సోప్స్ అండ్ అద్దం అలా పెట్టేసుకున్నాం. ఇంకా కింద అయితే యూజ్ చేయని బుక్స్ అన్నీ అలా పెట్టేసాం. సో ఇంకా షటిల్ బ్యాట్స్ అయితే కూడా అక్కడ పెట్టుకున్నాం అన్నమాట. ఇంకెప్పుడైనా అలా బోర్ కొడితే వెళ్ళి ఆడుతూ ఉంటాం. అండ్ ఇంకా పక్కనే అయితే ఒక కిటికీ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఈ సైడ్ అంతా కూడా పేపర్స్ పెట్టారు, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసేసారు. ఎందుకంటే అక్కడ అవతల యువతలు మాట్లాడేటప్పుడు సౌండ్స్ వస్తాయన్నమాట. సో మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందని మేము ఈ రూమ్లో రాకముందే సీనియర్స్ అయితే అలా మొత్తం ఫిల్ చేసేసారు పేపర్స్తో. అండ్ ఇంకా కిటికీలో నుంచి బయటికి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ మొత్తం కూడా. సో ఇది కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్లో చూసే ఉంటారు. అండ్ ఇదైతే సెకండ్ గ్రౌండ్. సో ఇంకా ఈవినింగ్ అలా అయితే కొంచెం గాలి వస్తుంది. ఈ మధ్యన సమ్మర్ కాబట్టి ఇంకా ఫుల్ వేడి ఉందన్నమాట రూమ్లో అయితే. ఇంకా మేమైతే మా బెడ్స్ అండ్ ఇలా వేసుకున్నాము. అండ్ ఇక్కడ మాకు ఒక ర్యాక్ కూడా ఇస్తారు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అదైతే మా ర్యాక్. అండ్ ఇంక ఇక్కడ సో మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. కాట్ కింద వేసుకొని మనం ఏమైనా బుక్స్ అండ్ డ్రెస్సెస్ అలా పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇది కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో ఇంకా ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇలా మనకి ఎట్లా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసి పెట్టుకొనేయచ్చు.
సో నేనైతే ఇంకా పెద్దగా ఏం పెట్టలేదన్నమాట. సో బుక్స్ అండ్ అలా యూనిఫామ్ అండ్ ఇంకా డైలీ మనం యూజ్ చేసే థింగ్స్, పికిల్స్, కప్ అలా పెట్టేశాను. సో ఇలా 2 ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇంకా మనకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఫైనలీ ఇక్కడైతే ఒక రోప్ కూడా ఉంటుంది. సో ఇంకెప్పుడైనా టవల్స్ అలా లేకపోతే నాప్కిన్స్ అలా అన్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా మేము అప్పుడప్పుడు బట్టలు కూడా వేస్తుంటాం. సో మేము 3rd floor కాబట్టి కిందికి మాటికి వెళ్ళలేం కదా, అందుకే ఇక్కడైతే మేము వేసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకా ఇక్కడ అవుట్ సైడ్ అనమాట ఇది. సో ఇంకా ముందర ఉన్న రూమ్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అండ్ ఇంటర్ వాళ్ళకైతే కొంచెం రూమ్స్ పెద్దగా ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళనైతే 8 మెంబర్స్ని ఇస్తారు రూమ్కి. ఇంకా మేము బీటెక్ కాబట్టి సో మమ్మల్ని అయితే 2 మెంబర్స్ని ఇచ్చారు. సో యాక్చువల్లీ అయితే 3 మెంబర్స్ ఉంటారు, ఇంకా మేమైతే 2 మెంబర్స్ ఉన్నామన్నమాట. అండ్ ఫైనలీ ఇదన్నమాట రూమ్. సో రూమ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను.